బాబు రెడీ స్టార్ట్. ఎక్కడ ఉన్నాను నేను అసలు? ఎక్కడ ఉన్నాను, ఎక్కడికి వస్తాను కూడా తెలియట్లేదు. ఎక్కడికి వస్తాను ఏటో, నా బట్టలు కూడా మారిపోయి అర్థం అవ్వట్లేదు ఎక్కడికి వచ్చాను కూడా. ఈయనెవడు ముసలాడు ఎక్కడ కూర్చున్నాడు? ఈ నడుదామా, ఎక్కడికి వస్తామో చెప్తాడేమో చూద్దాం. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావారా నువ్వు? నువ్వే చేస్తున్నావు ఇక్కడ, నేను తీసుకొచ్చింది తెలుసా? ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. నువ్వు అక్కడ ఉందా డెకరేట్ చేస్తున్నావు? నువ్వు నన్ను తీసుకొచ్చావా? ఎక్కడ తీసుకొచ్చావురా నన్ను? ఎక్కడ పడిస్తావు నన్ను? నాకే తెలియదు ఎక్కడ ఉన్నాను కూడా. కనీసం నువ్వేనా చెప్పరా ఎక్కడ? భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. ఆగు. ఈ ప్రతి ప్రశ్నకి నేను జవాబు చెప్తా. మనం వచ్చింది ఎక్కడికో తెలుసా? ఊహాలోకం అంటారు దీన్ని. నేను తీసుకొచ్చా. అవునా, నిజమా? నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావు అసలు? నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? నువ్వు నన్నే ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఆగ్రా, నడుము నొప్పిగా ఉంది, లేస్తాను. మూడు కోరికలు కావాలని చెప్పి జపం చేసావు, మళ్ళీ ఇప్పుడు మర్చిపోయావా? నేను ఎప్పుడు పిలిచాను నిన్ను? నువ్వే కదా జపం చేసావు. హిడంపై నమః అనుకుని ఫేకు అన్నావు, నువ్వే కదా. అది ఫ్లాష్ బ్యాక్. ఫేక్ బటన్. ఈడవుడు ప్రాసెస్ ట్రై చేద్దాం, ఖాళీగా ఉన్నాం కదా. ఓ ఆశిస్తాయి నమః. ఓ సరదాగా అనుకుంది, సీరియస్గా తీసుకున్నారా? సీరియస్ తీసుకోవడం అయితే నేనే నిన్ను పంపించింది. నువ్వు ఎరుపప్ప కదా, నీకోసం పంపించాను నేను ఆ వీడియో. అసలు చెప్పాలంటే ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నిజంగా ఎరుపప్పనయ్యానా? ఇక్కడ ఇరుక్కుపోవడం అన్న ఎరుపప్పనయ్యి, అందుకే తీసుకొచ్చావా? నువ్వు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోక్కర్లేదురా. నువ్వు 3 కోరికలు కోరుకో, అవి తీరేవనుకో, అది తీర్చేసి నేను పంపించేస్తా. లేదు అంటే ఇక ఇక్కడ ఉన్నాయి చూసావా, ఈ చెట్లులా నువ్వు అయిపోతావు. మూడే మూడు కోరుకులు తిరిగి నేను మళ్ళీ ఇంటికి పంపించాలి. నేను పంపిస్తాను. మూడే 3 కోరికలు కదా, నేను పంపిస్తాను కదా. One eternity later. నీ మొదటి కోరిక అయితే చెప్పు, తీరుస్తాను. మొదటి కూడా చెప్తే నిజంగా తీరుస్తావు కదా? తీరుస్తాను, చెప్పవయ్యా నువ్వు. నాలాగే ఇంకో బకరాన్ని ఇక్కడ తీసుకురా, అంటే నా ఫ్రెండ్ ఇక్కడ తీసుకురా. అదే నా మొదటి కోరిక. నీ ఫ్రెండ్ ఆడొచ్చి ఇచ్చేస్తారు ఇక్కడ? ఆడు పెద్ద లో ఫెయిల్డ్, ఆడు నాకంటే పూర్వం పోకు అని తీసుకురా. ఆడు పెద్ద బోగ్గాడు సార్, ఆడు చేసే ఏదో పనులని కప్పి. సరే, నీ మొదటి కోరిక తీరుస్తాను. నేనైతే ఇక్కడికి వచ్చానా? నువ్వు రాలేదురా, నేనే తీసుకొచ్చాను నిన్న ఇక్కడికి. మొత్తం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మొదటి కోరిక నేను ఇక్కడ తీసుకురావడమే. ఎవరు? హాయ్ బ్రో, నా పేరు హిడం అంటారు. ఉండరా ముసలోడా, నీ గురించి నేను చెప్తాను కదా. ఏం లేదురా, మనం 3 కోరికలు ఇచ్చారు. అందులో కోరిక నేను కోరిస్తున్నాను, ఇక్కడ తీసుకురమ్మని పనికి మనల్ని అవ్వాలని నేను తీసుకొచ్చాను. నేనేం పాపం చేశాను? నన్ను ఎక్కడ పిలిచావు? పాపం పుణ్యాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం లేదు, కానీ 2 కోరికలు కోరుకుంటే ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సర్లే, చేసింది చేసావు, మంచి పని చేసావు. నేనైతే ఇక్కడ ఉండిపోతున్నది ఎలాగా లవ్ ఫేర్. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. సరే, ఒక పని చేద్దాం రా. ఒక కోరిక అలాగే అయిపోయింది కాబట్టి 2వ కోరిక నీ లవ్ ఫెయిల్ అన్నా కాబట్టి ప్రపంచంలో ఏ లవర్స్ విడిపోకుండా కలిసి ఉండాలని కోరుకోవచ్చు. సరేనా? మరి 3వ కోరిక ఏంట్రా? ఆ 3వ కోరిక ఇప్పుడు ఆ ముసోడి దగ్గరికే గట్టికిస్తాను, చూడు పద. ఏట్రా 2వ కోరిక అప్పుడే ఫిక్స్ అయిపోయారా మీరు? ఫిక్స్ అయిపోయాం. ఏటో చెప్పండి, తీరుస్తాను. ఈ ప్రపంచంలో లవ్ ఫెయిల్స్ అందరూ లవ్ ఫెయిల్ రాకుండా హ్యాపీగా ఉండాలి. అదేం కోరికరా బాబు నీకు? తీరుస్తానన్నా తీరుస్తారా లేదా? మా ఊరేడి మ్యాగ్నిట్యూడ్ నువ్వు కోరుకున్నావు కదా 2వ కోరిక, అంటే లవ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. నీ 3వ కోరిక ఏటో చెప్పు, నేను తీరుస్తాను. తీర్చాలి 3వ కోరిక ఏటో? తీరుస్తాను కోరవయ్యా. నిజంగా తీరుస్తా. తీర్చకపోతే తీరుస్తా అని చెప్పా కదా. తీరుస్తావు కదా? తీరుస్తా. అయితే నీ శక్తులన్నీ ఇచ్చి చచ్చిపో. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను.
నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది?